సో చాలా మంది ఇన్నర్ రింగ్ రోడ్ ఉన్నప్పుడు ఏదైతే అవుటర్ రింగ్ రోడ్ పడుతుంది పోయి కొనండి అంటే అంత దూరమా అని అన్నారు. అప్పుడు అవుటర్ రింగ్ రోడ్ ఏదైతే చుట్టుపక్కల ఎంత ఉంటే తెలుసా 10,000 లోపల ఉండే. కొనండి అని అంటే చాలా మంది ఎవరుకుంటారు అవుటర్ రింగ్ రోడ్ ఎప్పుడు డెవలప్ అవుతుంది అని అన్నారు. సో ఇప్పుడు అది మినిమం టు మినిమం అవుటర్ రింగ్ రోడ్ ఎవరైతే చుట్టుపక్కల కొన్న వాళ్ళు ఇప్పుడు ఎంత అవుతుంది 50,000 నుంచి ₹1,00,000 మధ్యలో వస్తుంది. ముందే ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే బాగుండు అని ఏడుస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి వచ్చి కొంతమంది చెప్తున్నారు అనమాట, ఇప్పటికన్నా అవుటర్ రింగ్ రోడ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయారు 10,000 గజం ఉన్నప్పుడు, ఇప్పుడు RRR లోపల 10,000 లోపల ఉంది, ఇప్పుడన్నా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అంటే ఆ RRR ఎప్పుడు పడుతుందో, ఆ RRR పడ్డాక డెవలప్ అవుతుందో కాదో అని అదే మైండ్ సెట్ తో ఇప్పుడు కూడా చూస్తున్నారు వాళ్ళు కొంతమంది. అయిపోయింది అనుకోండి 50,000 నుంచి ₹1,00,000 గజం పడుతుంది అంటే 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూర్చున్న దగ్గర 50,000 అనేది మనకు పెరిగితే ఎంత మంచిదండి. సో అది ఇప్పుడు ఛాన్స్ ఉంది చాలా మంది. అందుకోసం RRR లోపల మాక్సిమం ఎక్కడైనా వెంచర్స్ ఉంటే చూసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది హెచ్ఎండిఏలో డిటిసిపిలో చేశారు. అప్పుడు మణికొండ మాత్రం అనేవాళ్ళు, ఇప్పుడు మణికొండ అంటున్నారు. బట్ మణికొండ కాకముందే మణికొండ మొత్తం కొనేశారు సగం వాసు ఇంటూరి గారు. కానీ ముందు జాగ్రత్త పడి కొంత చేసుకున్నారంటే 2005 లో స్థలం కొనుక్కున్నాడు. ఆ టైంలో కొంచెం బాగుండింది రియల్ ఎస్టేట్ కూడా. అప్పుడు అందరికి తెలిసే ఉంటది, మేబీ నువ్వు చిన్నపిల్లడు. ఇప్పుడు మీరు చూస్తే ఎలా ఉంది, అప్పుడు మేము చూసినప్పుడు గజం 2,000, 2,500 ఇలా ఉండేది. ఇవాళ చూస్తే 2 లక్షలు. అంటే ఎవరు ఇంత అయిపోద్దన్న విజన్ ఉన్నవాళ్ళు బాగుపడ్డారు. మనకి చాలా అప్పుడేదో బాగుంది కదా అని చేతిలో ఉన్న డబ్బులు అలా అలా ఒక 4 సైట్లు కొనడం అమ్మడం ఇలా ఏదో చేసాం. ఓకే, హ్యాపీ. అది కంటిన్యూ చేయలే, ఎంత అవుతుందో తెలియదు, అంత ఆలోచన లేదు, మన ఫీల్డ్ అది కాదు. ఫస్ట్ ఏదో అప్పుడు కుదిరింది, సరదాగా చేసాం, 4 డబ్బులు వచ్చాయని అనుకున్నాం. కానీ